సో హాయ్ అండి. సో వియత్నాం ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో వియత్నాం ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదా, అసలు వియత్నాం ఎంబీబీఎస్ గురించి అసలు ఎలా ఉంటుందని అడుగుతున్నారండి. సార్ వియత్నాం ఎంబీబీఎస్ వచ్చేసరికి సార్ ఫస్ట్ అంటే నాకు తెలిసి ఒక బ్యాచ్ కూడా నాకు తెలియడం కాదు, అసలు యాక్చువల్గా 2-3 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు ఎంబీబీఎస్కి. సో అట్లీస్ట్ ఒక బ్యాచ్ కూడా మీకు బయటికి రాకుండా మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అసలు ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఎంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి కదా. దట్టు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ పాస్ అవ్వకపోతే అసలు మనకు ఆ కంట్రీ గురించి ఎలా తెలుస్తుంది, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా తెలుస్తాయి, లాస్ ఎలా తెలుస్తాయి. సో కాబట్టి మీరు ఇంకో పని చేయండి, ఒక 100% అయితే ప్రిఫర్ చేయొద్దు వియత్నాం అనేది. ఎందుకంటే మనం 30-40 లక్షలు పెట్టి ఆ కంట్రీకి వెళ్ళేసి ఏమిది ఒక బ్యాచ్ కూడా పాస్ బయటికి 2 బ్యాచెస్, ఆ బ్యాచ్ పాస్ అవున బ్యాచ్ కంట్రీస్కి వెళ్ళేసి 40-50 లక్షలు పెట్టాల్సిన అవసరం 100% లేదు. దట్టు అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు. దట్టు ఇంకో విషయం కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కలెక్ట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది వాట్ ఇస్ వాట్ అనేది.